హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఇన్స్టంట్గా అప్పటికప్పుడే చేసుకునేలా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేనైతే ఇక్కడ పండు మిరపకాయల్ని అలాగే టమాటోల్ని తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకొని తీసుకున్నానండి. పావు కేజీ వరకు పండు మిరపకాయలు అలాగే పావు కేజీ వరకు టమాటోల్ని ఈక్వల్గా తీసుకోవాలి. పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పండు మిరపకాయలకు అలాగే టమాటోలకు తడిదనం అనేది ఉండకుండా చూడండి. ఇప్పుడు అన్ని పండు మిరపకాయలని ఇలా తీసేసుకొని దీనికి ఉన్న తొడిమెల్ని కూడా తీసేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో నా ఛానల్లో చూపించేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇది ఇన్స్టంట్ పచ్చడి అండి, అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. దీనికి ఊరాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పండు మిరపకాయల్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను పావు కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ టమాటోని తీసుకున్నాను. ఈక్వల్గా తీసుకున్నాను. టమాటోస్ ఎక్కువగా తీసుకుంటే టమాటో టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి రెండు ఈక్వల్గానే తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటోల్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. పికిల్ అయితే చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోగలుగుతారు. ఇన్స్టంట్ పికిల్ అప్పటికప్పుడే చేసుకోగలుగుతారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పచ్చడి ఎలా వచ్చిందో అనేసి. చూడండి, ఇలా అన్ని టమాటోస్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని అయితే వేసుకున్నాను. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు వేసుకొని పౌడర్ని చేసేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుతూ టమాటో ముక్కలు సాఫ్ట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండుని వేసుకుందామండి. నేను పావు కేజీ టమాటోలకి 30 గ్రామ్స్ అలా చింతపండుని వేసుకుంటున్నాను. మీకు మరీ ఎక్కువగా పులుపు కావాలనుకుంటే మరికొంత చింతపండు యాడ్ చేసుకోవచ్చు. పావు కేజీ పండు మిరపకాయలకు అలాగే పావు కేజీ టమాటోలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి 30 గ్రామ్స్ చింతపండు. నేను చెప్పే క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉంది. అయినా మీకు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుతూ ఇలా సాఫ్ట్గా టమాటో ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈ చల్లారేంతలోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పండు మిరపకాయల్ని వేసేసుకొని మెత్త పేస్ట్ కాకుండా ఇలా గరుకుగా చేసుకోవాలి. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి పికిల్ టేస్ట్. చూడండి, ఇలా అంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని అలాగే రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే ఇంకా మంచిది, లేకపోతే మన ఇంటి ఉప్పునే యూజ్ చేయండి. నేను 2.5 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకొని ఇదే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మెంతుల, ఆవాల అలాగే జీలకర్ర పౌడర్ని చేసుకున్నాం కదండి, అది ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. ఇలా కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1.5 బౌల్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. పచ్చడిలో ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను.
అలాగే కచ్చా పచ్చాగా దంచిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 ఎండుమిర్చిల్ని కట్ చేసుకొని ఇలా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకుని ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. తడి లేకుండా చూసుకోండి, పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కదా. చూడండి, ఇలా కరివేపాకుని వేసుకొని ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ అనేది కాస్త చల్లారాలి. ఇలా ఆయిల్ చల్లారిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పికిల్ని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా అంతా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పికిల్ని కలుపుకున్న తర్వాత 2 డేస్ అలాగే ఉంచాలి. డైరెక్ట్ స్టోర్ చేయకుండా ఒక 2 డేస్ పాటు బయటనే ఉంచి ఇలా డైలీ కలుపుతూ ఉండాలి. పచ్చడి అనేది ఆయిల్ని పీల్చేసుకొని ఆయిల్ అనేది సెట్ అయిపోతుంది. ఏదైనా గ్లాస్ బౌల్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్లోకి కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈజీగా 3 to 4 మంత్స్ అయితే పచ్చడి అయితే ఉంటుంది. అంతే అండి, ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.